హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు టేస్టీగా ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అన్నీ వేసేసుకొని నీట్గా ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు వేసేసుకొని అన్నీ కలుపుకోండి. ఇలా మంచిగా ఇలా మిక్స్ అయ్యాక శనగపిండి తీసుకొని శనగపిండి వేసేసేయండి. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిగా సోడా, కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి తగినన్ని వాటర్, లూజ్గా అయితే వేసుకోవద్దండి, కొద్దిగా పిండి తిక్కగా ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే పకోడీలు బాగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఇలా పకోడీలు వేసేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి అయితే మాత్రం కొంతసేపు తర్వాత ఇట్లా తిప్పుకున్న తర్వాత మనకి పకోడీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు గార్నిష్ చేసుకోవడానికి ఇలా వేసుకోండి. ఇప్పుడు వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్